పాజిటివ్ ఓటింగ్, నెగిటివ్ ఓటింగ్. నరేంద్ర మోడీని ఓడించాలి అంటే నరేంద్ర మోడీకి పాలన చేత కాదు, నేను సరైన పాలకుడిని అని నిరూపించుకోవాలి. అది నిరూపిద్దామంటే కాంగ్రెస్ పార్టీకి కుదరదు. ఎందుకని? సుదీర్ఘకాలం పాటు ఈ దేశాన్ని పరిపాలించింది అది. ఇవాళ గరీబీ హఠావోలు, బేకారీ హఠావోలు నా చిన్నప్పుడే నినాదాలు ఇచ్చేశారు. వాళ్ళు ఎప్పటికీ ఉన్నారు, ఎప్పటికీ మేము పేదరికం అంతం చేస్తామని చెప్తే అమాయకత్వం. దానివల్ల వరుసపెట్టి 3 టర్మ్స్ ఓడిపోయారు. దాన్ని కవర్ చేయడానికి ఇప్పుడు కొత్త ఎత్తుగడ ఏం వేస్తున్నారు? మోడీ మంచోడు కాదు, మోడీ అదానికి దోచిపెడతాడు, లేకపోతే అందులో తప్పుడోడు, ఇందులో తప్పుడోడు, తప్పుడోళ్ళని కాపాడతాడు, ఇట్లాంటి ఒక నెగిటివ్ ప్రచారం ద్వారా. అంటే మోడీ చెడ్డోడు కాబట్టి ఏ మంచోడైనా, ఏ కొంచెం తక్కువ చెడ్డోడైనా పర్లేదన్న కోణంలో తాము అధికారంలోకి రావాలని ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఇప్పుడు హర్యానా ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని, కట్టర్ ప్రభుత్వాన్ని దించాలి అంటే కట్టర్ ప్లానే కావాలి. అందుకోసం ఇప్పుడు వినేష్ ఫోగట్ ఒక కీలకమైన అమ్మాయి. ఆమెతో పాటు తర్వాతన గెలిచినటువంటి అబ్బాయి వచ్చేటప్పటికి 4.5 కిలోలు ఒక్క రోజులో తగ్గాడు. ఈ అమ్మాయి ఒక్కతే 100 గ్రాములు ఎందుకు ఎక్కువ ఉంటుంది? ఎవరు ఆపుతారు? దాన్ని ప్రచారంలోకి ఏం తీసుకొచ్చారు? కావాలని చేయించారు అన్నట్టు. ఎందుకని? అమ్మాయిని ఇంతకుముందే పొలిటికల్గా వాడారు. ఇప్పటికీ ఇవి రకరకాలైన జిహాదులు అనాల. రైతుల పేరుతో జిహాద్ చేశారు, లేకపోతే ఖలిస్తానీల పేరుతో జిహాద్ చేశారు, అట్లాగే ఎర్రకోట మీదకి జిహాద్ చేసుకొచ్చారు. ఇప్పుడు ఇదొకటి. అంటే వాళ్ళ పవిత్ర యుద్ధం తీవ్రవాదుల యొక్క ఆలోచన ధోరణి తరహాలో చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు వినేష్ ఫోగట్కి రాజ్యసభ ఇస్తారా అన్నటువంటిది ఒక చర్చ నడుస్తోంది. లేదా అమ్మాయిని ఎమ్మెల్యే కంటెస్ట్ చేయించి మంత్రిగా పెడతామన్నటువంటి తీసుకుని హర్యానాలో సెంటిమెంట్ రగిలించేందుకు రంగం సిద్ధం చేస్తోంది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ నాన్న అందుకు పూర్తిగా సహకరిస్తున్నారు.